గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్గా ఎలా రాసుకోవాలో నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ గురించి మీకు తెలుసు. ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్స్ సెల్ఫ్ దే ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. చూడండి, ఇక్కడ నేను కొన్ని లిస్ట్ ఇచ్చాను చూడండి. ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఒక 25 వరకు ఉంటాయి. 22, 3, 5, 7, 11, 13, 17 and 19 and so on. ఈ నెంబర్స్ని ఉపయోగించుకుని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్గా కొన్ని నెంబర్స్ని ఎలా రాసుకుంటామో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్ 1.2లో చూడండి, ఫస్ట్ సమ్లో 140 అని ఇచ్చాం. ఈ 140ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్గా ఎలా రాసుకున్నామో చూద్దాం. 140 ఈజ్ గివెన్. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి మనం. ప్రైమ్ నెంబర్స్లో స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ మనకి 2 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, మనం 140 నేను 2 టేబుల్ పోతుంది కాబట్టి 270 సార్ 140 అని తీసుకున్నాం. అగైన్ 2 into 70ని 2 into 35 అని తీసుకున్నాం. 235 సార్ 70. 2 into అగైన్ ఇక్కడ 35 ఉంది. ఆ 35ని మరి నేను 5 7 సార్ 35 అని తీసుకున్నాం. 2 into 5 into 7. This is the prime factor product of 140. అలాగే ఇంకో నెంబర్ తీసుకున్నాం చూడండి. ఐ థింక్ థర్డ్ వన్. మిగిలిన మీరు చేయండి, నేను కొంచెం చూపెడుతున్నాను మీకు ఎలా చేయాలో. థర్డ్ వన్ 3825. 3825ని మనకి చివరి 5 కనపడుతుందంటే ఇట్ ఈస్ కంపల్సరీ డివిజిబుల్ బై 5. దేర్ఫోర్ 5తో డివిజన్ చేస్తే చూడండి, ఇక్కడ టేబుల్ 7 5s are 35, 32, 6 5s are 30, 25, 5 5s are 25. అగైన్ 5 into ఈ 765ని మళ్ళీ 5తో డివిజన్ చేస్తే 5 1s are 5, 5 5s are 25, 5 3s are 50, 153 వచ్చి. 5 into 153. 153లో ఐ థింక్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అనుకోండి. చూడండి, 3 into 31, 3 into 51 and 153 is nothing but 3 into 51. But then 5 into 3 into again 51 is 317s are 51. 317s are 51. దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే 3 into 5 into 17 ఇలా రాసుకోవడానికి ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 2 into 2 ఉంది, మనం 2 square into 5 into 7 అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, 3 into 3 5 into 5 అలా ఉంది. మనం ఏమైనా రాసుకోవచ్చు, 3 square into 5 square into 17 అని రాసుకోవచ్చు. ఇంకా అలాగే మిగిలిన లెక్కలు కొన్ని ఉన్నాయి, అవి మీరు చేయండి. ఇప్పుడు నేను ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చెప్తాను, నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్ని ఉపయోగించుకొని హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. 36 and 60కి హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్రకారం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, 36ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 2 into 18. అగైన్ ఏమైనా రాసుకోవచ్చు 2 into 6, 2 into 9. చూడండి, అగైన్ 2 into 9 ఏమైనా రాసుకోవచ్చు మనం 3 into 3 అని రాసుకోవచ్చు. అలాగే 16 చూడండి, ఏమైనా రాసుకోవచ్చు 2 into 30. మళ్ళీ 13 ఏమైనా రాసుకోవచ్చు 2 into 15. మళ్ళీ 15 ఏమైనా రాసుకోవచ్చు 3 into 5 అని రాసుకోవచ్చు. ఈ రెండు నెంబర్స్ ఒక చోట రాసుకోవచ్చు. చూడండి, నేను 36 is equal
2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇది రాసేస్తా. ఇప్పుడు దాని కింద ఇది రాయండి. 60 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇలా రాసుకున్నప్పుడు మనకి వీటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్లు రౌండ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాసేస్తాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాసేస్తాం. దిస్ ఈజ్ HCF. 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 2 2s are 4, 4 3s are 12. Therefore, HCF of 36 and 60 is equal to 12. ఇక్కడ HCF మనం కామన్గా ఉన్న నెంబర్స్ ప్రోడక్ట్ తీసుకున్నాం. 2 2s are 4, 4 3s are 12. ఓకే, ఇప్పుడు హౌ టు ఫైండ్ LCM. మరి LCM ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది కదా, అది తీసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 తీసుకుందాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ HCF. దాంతోపాటు ఇక్కడ ఏమేమి మిగిలిన ఫ్యాక్టర్స్ చూడండి. 3 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. అక్కడ 3 ఇంటూ 5 కూడా వేసుకుందాం. 3 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్, దిస్ ఈస్ 12 ఇంటూ 3 5s are 15, 12 15s are 180. దిస్ ఈజ్ LCM. అండ్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక లెక్క చేద్దాం మనం. సెకండ్ సమ్లో రెండో లెక్కలు చూడండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 2.2లో సమ్ చూడండి. HCF, ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 72 అండ్ 108. 72ని ఫ్యాక్టరైజేషన్ నేను రాసాను ఆల్రెడీ. 2 2s are 4, 4 3s are 8, 8 3s are 24, 24 3s are 72. అలాగే 108కి 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 3s are 108. చూడండి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. 2లు 3లు 5 7 11 13 అలా ఉండాలి. ఇప్పుడు చూడండి, HCF కావాలంటే మీకు ఇందా చెప్పినట్టుగానే HCFలో మనం కామన్ ఫ్యాక్టర్స్ రౌండప్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ చూడండి, 2 తీసుకుంటాం. రెండింటిలో ఉన్న ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ కనపడలేదు కాబట్టి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 3ల బదులు ఒక 3 తీసుకుందాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 3ల బదులు ఒక 3 తీసుకుందాం. కానీ ఈ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్టే HCF అవుతుంది. ఇప్పుడు చూడండి, వీటిని మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36 ఈజ్ అవర్ HCF. ఓకే, కానీ ఇప్పుడు LCM కనుక్కోవాలంటే LCM ఈజ్ ఈక్వల్ దిస్ HCF ఇంటూ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఈ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ HCF ఇంటూ ఇంకేమేమి మిగిలింది చూడండి. పై టేబుల్లో ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. అవి కూడా ఇక్కడ రాసుకుందాం. 2 ఇంటూ 3. ఇప్పుడు దీనికి మనకు తెలిసే HCF 36 ఇంటూ 2 3s are 6, 36 6s are 216. దిస్ ఈజ్ LCM. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 3 నెంబర్స్కి HCF అండ్ LCM ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ విధానం ద్వారా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నా. ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 40, 48 అండ్ 60 3 నెంబర్స్ వచ్చినప్పుడు చూడండి, ఇంతకుముందు లాగానే 40ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాసుకుంటుంటే 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40. లేకపోతే మీరు భాగించుకొని చూసుకోవచ్చు. 48 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. 60 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. ఒకవేళ మీకు ఇలా కష్టం అనుకుంటే ఎలాగైనా చూసుకోవచ్చు. 2 30 60, 2 15s are 30, 3 5s are 15. ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ని మనం HCFగా తీసుకుంటాం. 2 2 2 కామన్ ఫ్యాక్టర్ ఇంటూ 2 2 2 ఇంకో కామన్ ఫ్యాక్టర్. ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ 2 2 రెండు ఉన్నాయి కానీ దీంట్లో 2 లేదు. ఇక్కడ 5 ఉంది కానీ 48లో 5 ఫ్యాక్టర్ లేదు. కాబట్టి 2 2s are
4 is HCF. మరి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈ హెచ్సిఎఫ్ 2 2s are 4 హెచ్సిఎఫ్ ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఈ కాలంలో 2 2 కనపడుతుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. వీటిలో ఒక 2 మాత్రమే తీసుకుంటాం, ఒక 2 క్యాన్సిల్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఒక 5 క్యాన్సిల్ చేసుకుంటాం, ఒక 5 తీసుకుంటాం. అట్లా కాలంలో ఉన్నప్పుడు మాత్రం అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఒక 3 క్యాన్సిల్ చేసుకుంటాం, ఒక 3 తీసుకుంటాం. ఇంకా ఏం మిగిలింది మనకి? ఈ 2 మిగిలింది, ఈ 2ని రాసుకోండి. ఇప్పుడు చూడండి, 4 ఇంటూ 2 5s are 10, 10 3s are 30, 32s are 60, 4 60s are 240, 240 is LCM. ఓకే స్టూడెంట్స్, ఇంకో లెక్క చూద్దాం. ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే. 45 is equals 3 3s are 9, 9 5s are 45, 60 is equals ఇందా రాసుకున్నట్టే 2 3s are 6, 6 3s are 6 2s are 12, 12 5s are 6. చూడండి, 2 3s are 6, 6 2s are 12, 12 5s are 60. 90 is equal 2 3s are 6, 6 3s are 18, 18 5s are 90. ఒకవేళ మనం తెలుసుకోలేకపోతే ఇలా చూసుకోండి, 2 45s are 90, 3 15s are 45, 3 5s are 15, 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ అంటే మనకి ఈజీనే, కామన్గా ఉన్నాయి తీసుకోండి. 2లు ఇక్కడ ఉన్నాయి కానీ దీంట్లో 2 లేదు. ఫ్యాక్టర్ 3లు ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 3 3, మూడిట్లో 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి, 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 5 తీసుకోవచ్చు. ఇంకా కామన్గా ఏం లేవు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కానీ 60లో 3 ఫ్యాక్టర్ లేదు. 3 5s are 15. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈ హెచ్సిఎఫ్ తీసుకుంటాం, అంటే 15 తీసుకుంటాం. 15 ఇంటూ, ఇప్పుడు కాలం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ 2 2లో ఒక 2 క్యాన్సిల్ చేసుకొని ఒక 2 తీసుకుందాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఒక 3 క్యాన్సిల్ చేసుకొని ఇంకో 3 తీసుకుందాం. అలా కాలమ్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంటూ రోలో ఉన్నాయి అలా తీసుకోకూడదు. ఇక్కడున్న 2 యాజ్ టీజ్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 15 ఇంటూ 2 3s are 6, 6 2s are 12, 15 12s are 180. ఓకే, కొన్ని ప్రాక్టీస్ లెక్కలు చేసి నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఒక 5 సమ్స్ ఇచ్చాను, 2 నెంబర్స్ కొన్ని ఇచ్చాను, 3 నెంబర్స్ కొన్ని ఇచ్చాను.